నమస్తే. నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్. దాన్ని కొలిలిథియాసిస్ అని అంటాం. సో ఇది స్టోన్స్ ఫార్మేషన్ దేనివల్ల వస్తుంది, ఎందుకు ఎక్కువగా వస్తుంది, ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే ఫస్ట్ ఇంక్రీజింగ్ ఏజ్ 40 years పైన పడిన వాళ్ళలో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఫీమేల్స్, మేల్స్కి ఫీమేల్స్కి కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్లో ఎక్కువగా తరచూ మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో సేమ్ మళ్ళీ ఫీమేల్స్ హార్మోనల్ చేంజెస్ దానివల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా డ్రగ్స్, ఇందాక మనం చెప్పినట్లు ఫీమేల్స్లో ఎందుకు అంటే ఈస్ట్రోజన్ వల్ల, ఓసిపీస్ వల్ల, లేదు అంటే మళ్ళీ సేమ్ డ్రగ్స్లో ఓసిపీస్ వల్ల, లేకపోతే ఇతర ట్యాబ్లెట్స్ వల్ల కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా ఏంటి అంటే ఒబెసిటీ, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ తీసుకునే వాళ్ళలోని, అంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకునేటప్పుడు మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. లాస్ట్ డయాబెటీస్. సో ఈ కారణాల వల్ల లేకపోతే వీళ్ళల్లోని మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి తరచుగా చూస్తూ ఉంటాము. సో వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే మనకి ప్రెజెంటేషన్ ముందు మనము స్టోన్స్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎన్ని రకాల స్టోన్స్ ఉంటాయి. మనకు తెలిసిన రకాలు ఏంటి అంటే ఒకటి పిగ్మెంటెడ్ స్టోన్స్, ఇంకొకటి మిక్స్డ్ స్టోన్స్, లాస్ట్ కొలెస్ట్రాల్ స్టోన్స్. వీటిల్లో మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటి అంటే మిక్స్డ్ స్టోన్స్. సో మిక్స్డ్ స్టోన్స్ ఏంటి అంటే మనకి ఇవి కాల్షియం, కొలెస్ట్రాల్, ఇంకా రకరకాల ఫార్మేషన్తో ఫామ్ అయ్యే వాటిని మిక్స్డ్ స్టోన్స్ అంటాం. కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటే ప్యూర్గా, అంటే ఫ్యాట్, ఇప్పుడు మనకి ఫ్యాట్ అంతా కరిగించేది కానీ, ఫ్యాట్ అబ్సార్ప్షన్ అయ్యేది కానీ, ఫ్యాట్ డైజెషన్ అయ్యేది కానీ, ఎక్కువగా అయ్యేది మనకి గాల్ బ్లాడర్లోని ఫార్మ్ అయ్యేది కూడా. సో అక్కడ మనకి ఫ్యాట్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఆ కొలెస్ట్రాల్ క్రిస్టల్స్ అనేవి గాల్ బ్లాడర్లో కానీ బైల్ డక్ట్లో కానీ ఫార్మ్ అవుతాయి. అప్పుడు కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం. నెక్స్ట్ పిగ్మెంట్ స్టోన్స్. ఇందులో మనకి బ్లాక్ పిగ్మెంట్ ఉంటుంది, బ్రౌన్ పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్ స్టోన్స్లో మోస్ట్ కామన్లీ చూసేది బ్లాక్ పిగ్మెంట్. ఇవి గాల్ బ్లాడర్లో ఫామ్ అవుతూ ఉంటాయి. ఇందులో కాల్షియం ఫాస్ఫేట్, బైకార్బోనేట్, ఇతర కాంపోజిషన్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి లివర్ డిజార్డర్స్లోని, హీమోలైటిక్ ఎనిమియాస్ అంటే రక్తం చిట్లిపోయే కండిషన్స్లోని, ఇలాంటి వాటిల్లో మనము బ్లాక్ పిగ్మెంట్ స్టోన్స్ అనేవి చూస్తాం. బ్రౌన్ పిగ్మెంట్ వచ్చేసరికి ఇది మనము ఎక్కువగా కామన్ బైల్ డక్ట్లో చూస్తూ ఉంటాం. ఇది గాల్ బ్లాడర్లో ఎక్కువ ఫామ్ అవ్వ, కామన్ బైల్ డక్ట్లో ఫామ్ అవుతాయి. ఇది వచ్చి కామన్ బైల్ డక్ట్ అంటే ఇప్పుడు మనకి లివర్కి గాల్ బ్లాడర్కి ఉన్న కనెక్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి స్టోన్ ఫామ్ అయినప్పుడు దేని వల్ల ఫామ్ అవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఫామ్ అవుతూ ఉంటుంది. సో అది బ్రౌన్ పిగ్మెంట్. ప్రెజెంటేషన్ ఎలా ప్రెజెంట్ అవుతారు, 10 to 20% వాళ్ళందరూ ఏసిమ్టమాటిక్, సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఇందాక చెప్పినట్లే 40 years పైన పడిన వాళ్ళకి, ఫీమేల్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి, ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో తరచుగా చూస్తూ ఉంటాం. వీళ్ళకి కడుపు నొప్పితోటి ఎక్కువగా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. కడుపు నొప్పి కూడా ఎక్కడ వస్తుంది అంటే కుడివైపు పైన భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీంతో పాటు జ్వరం రావచ్చు, వామిటింగ్స్ రావచ్చు. జ్వరం అంటే సపోజ్ గాల్ బ్లాడర్ దగ్గర స్టోన్ ఉండి అది ఇన్ఫెక్ట్ అయితే అది జ్వరంలా కూడా మారచ్చు. నెక్స్ట్ మర్ఫీస్ సైన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం కడుపు దగ్గర కుడివైపు భాగం దగ్గర మనము పేషెంట్ బాగా గాలి తీసుకున్నప్పుడు చేయితోటి నొక్కినప్పుడు పేషెంట్కి బాగా పెయిన్ అంటూ వస్తూ ఉంటుంది. దాన్నే మర్ఫీస్ సైన్ అంటాము. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఫ్యాటీ మీల్ అంటే బాగా కొవ్వు పదార్థాలు ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కాంప్లికేషన్స్. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి మనకి ప్రాబ్లం ఏంటి? సో గాల్ బ్లాడర్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, పస్ ఫామ్ అవ్వచ్చు, అది స్లోగా అక్కడి నుంచి వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవి కాకుండా లివర్ కూడా స్లోగా డ్యామేజ్ అవ్వచ్చు. సో మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, తర్వాత ట్రీట్మెంట్ ఏంటి, టెస్ట్లు ఏమేమి చేయించుకోవాలి అంటే ఫస్ట్ మీకు కడుపు దగ్గర కుడివైపు భాగంలో నొప్పిగా ఉన్నా, అదే కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాటీ మీల్ తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ అవుతున్నా, దాంతోపాటు వాంతులు ఉన్నా, కొంచెం టిపికల్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి కానీ గ్యాస్ట్రైటిస్ కాదు. తరచుగా గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నా కూడా సిమ్టమ్స్ వస్తూ ఉన్నా అప్పుడు ఒక స్కాన్ అనేది చేయించుకోవాలి. ఆ స్కాన్లో ఏమైనా గాల్ బ్లాడర్ దగ్గర స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తాం.
ఒకవేళ మనకి ఆ స్కాన్లో మిస్ అయిన సిఈసిటీ అబ్డామిన్ అంటే కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ అబ్డామిన్లోని గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏమైనా ఉంటే తెలుస్తుంది. ఇది కాకుండా సిబిపిలో ఏంటి డబ్ల్యూబీసీ కౌంట్ అంటే ఇన్ఫెక్షన్కి సంబంధించిన సెల్స్ ఏమైనా పెరుగుతూ ఉన్నాయి అంటే స్టోన్ లాగే ఉందా లేకపోతే దాని చుట్టుపక్కల ఏమైనా ఇన్ఫెక్ట్ అయిందా లేదా అని తెలుస్తుంది. నెక్స్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు అంటే మనకి గాల్ బ్లాడర్ దగ్గర స్టోన్ ఉన్నప్పుడు లివర్ గాల్ బ్లాడర్ దగ్గర కనెక్షన్ ఉంటుంది. సో గాల్ బ్లాడర్కి ఏమైనా స్టోన్ ఫార్మేషన్ కానీ ఏదైనా అయినప్పుడు అది లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. సో లివర్లో కొన్ని ఎంజైమ్స్ పచ్చకమ్మలు కానీ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ లెవెల్స్ కానీ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ట్రీట్మెంట్, మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్లో మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. మెడికల్ ట్రీట్మెంట్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ సైజ్ లెస్ దెన్ 10 mm ఉన్న నెక్ దగ్గర స్టోన్ లేకపోయినా, సో గాల్ బ్లాడర్ అనేది ఒక నెక్ ఒక బాడీ లాగా రెండు ఉంటుంది. సో నెక్ దగ్గర ఏమైనా స్టోన్ ఫామ్ అయితే అది సర్జికల్ సైడ్కి వెళ్తుంది. అదే నెక్ దగ్గర కాకుండా లేకపోతే బాడీలో లెస్ దెన్ 10 mm ఉంటే అప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ మనం కొన్ని రోజులు యూజ్ చేసి మళ్ళీ లివర్ టెస్ట్ కానీ రిపీట్ చేసుకుంటూ ఉంటే యూజ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సర్జికల్ ట్రీట్మెంట్, సివియర్ సిమ్టమాటిక్ ఉన్న స్టోన్ సైజ్ మోర్ దెన్ 10 mm ఉన్నా లేకపోయినా అది దాని ఎఫెక్ట్ వేరే అవయవాల మీద ఎక్కువ చూపించినా అది ఇన్ఫెక్ట్ అయినా కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినా అప్పుడు ఇమీడియట్గా కొలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ని రిమూవ్ చేస్తారు. అది లాప్రోస్కోపిక్లో చేయొచ్చు, ఓపెన్లో కూడా చేయొచ్చు. సో దిస్ ఆల్ అబౌట్ కొలిలిథియాసిస్. థ్యాంక్ యూ.